భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు? మొదటిది, ఉత్పత్తి సంబంధాలు ప్రపంచంలో ఎప్పుడైనా దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడు ఇద్దరు ఉంటారు. ఒక సందర్భంలో యజమాని ఉంటాడు, బానిస ఉంటాడు. మరో సందర్భంలో భూస్వామి ఉంటారు, రైతు కూలీలు ఉంటారు. ఇంకో సందర్భంలో పెట్టుబడిదారుడు ఉంటాడు, కార్మికుడు ఉంటాడు. ఈ సందర్భాలన్నీ ఏ దేశంలో ఎక్కడ పోయినా ఒకేలా ఉంటాయి. మార్క్సిజం దాన్ని అట్లే అర్థం చేసుకున్నది. మార్క్స్ దాన్ని అట్లే వ్యాఖ్యానించాడు. మరి భారతదేశంలోకి వచ్చినప్పుడు ఉత్పత్తి సంబంధాలు ఇట్లే ఉంటాయా? యజమాని, బానిస, భూస్వామి, రైతు కూలీలు, పెట్టుబడిదారుడు, కార్మికుడు ఇట్లే ఉంటాయా? ఇది ప్రాథమికమైన ప్రశ్న. ఒక ప్రశ్న ఆయన వేసుకొని దానికి సమాధానం చెప్పే క్రమంలో అంబేద్కర్ అధ్యయనం చేసి దానికి ఏం సమాధానం చెప్పాడంటే, ఆయన చేసిన మొదటి ప్రతిపాదనలో భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు కుల ఉత్పత్తి సంబంధాలు అని. ఇవి కుల ఉత్పత్తి సంబంధాలు. అంబేద్కర్ అన్నాడు కదా, కార్మికుడు, ఏ కార్మికుడు? కార్మికులందరూ ఒకటి కాదు, పెట్టుబడిదారులందరూ ఒకటి కాదు. భారతదేశంలో మనం ఏమంటున్నాం? బనియా పెట్టుబడిదారులు అంటున్నాం. ఎందుకు బనియా పెట్టుబడిదారులు అంటున్నాం అంటే, ఇక్కడ పెట్టుబడిదారులకు ఒక కులం ఉన్నది. కార్మికుడు కూడా పాత పుస్తకాల్లో మనం చూస్తే మనుషుల్ని చెప్పేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ పుస్తకాల్లో కూడా మొదటి 1925, 27, 30, 35 కాలంలో అస్పృశ్య కూలీలు అనే ప్రస్తావన ఉంది. కూలీలు అంటే ఎవరు? అస్పృశ్య కూలీలు. ఆ రోజుల్లో హరిజన కూలీలు అనే మాట వాడారు. అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఉత్పత్తి సంబంధాల్లో రైతు అయినా, కూలీ అయినా, యజమాని అయినా, భూస్వామి అయినా వాళ్ళందరికీ ఒక కులం ఉంటుంది. ఆ కులాన్ని అర్థం చేసుకుంటే ఈ ఉత్పత్తి సంబంధాలని మార్చడానికి మార్గం సులభం అవుతుంది అని ఆయన చేసిన మొదటి ప్రతిపాదన. భారతదేశంలో సమాజం ఎట్లా పరిణామం చెందింది? ప్రపంచం అంతా బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజంలోకి వచ్చిందని మార్క్స్ విశ్లేషణ. మరి ప్రపంచం అంతా బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజంలోకి వచ్చి భూస్వామ్యం పెట్టుబడిదారు విధానంలోకి వెళ్ళినట్లు ఇండియాలో బానిస సమాజం భూస్వామ్య సమాజంలోకి వెళ్ళిందా? స్పష్టంగా వెళ్ళిందా? నిర్దిష్టంగా వెళ్ళిందా? సంపూర్ణంగా వెళ్ళిందా? ఈ ప్రశ్నలన్నీ వేసుకొని ఆయన దీనికి సమాధానం చెప్పే క్రమంలో భూస్వామ్య సమాజంలోకి పరివర్తన చెందే క్రమంలో ఇది మొట్టమొదలు బానిస సమాజం, ఇది వర్ణ సమాజంగా నిర్మాణమైంది అన్నాడు ఆయన. ఒకవేళ భూస్వామ్య సమాజంగా ఆనాడు మారి ఉంటే, ఆ భూస్వామ్యాన్ని బద్దలు కొట్టుకొని క్యాపిటలిజం వచ్చి ఉంటే భారతదేశం ఇవాళ ఇట్లా ఉండేది కాదు. ఇండియాలో వర్ణ వ్యవస్థలోకి పరిణామం చెందినటువంటి ఈ దేశం, ఈ సమాజం, ఆ వర్ణ వ్యవస్థ వేల కులాలుగా విస్తరించి ఆ కుల ఉత్పత్తి సంబంధాలు అక్కడ ఆగిపోయాయి. అందుకే ఈ దేశంలో కుల ఉత్పత్తి సంబంధాలు దేనైనా నిర్ణయిస్తాయి. నీకేంటికైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టాలనుకోండి, ప్రభుత్వం పెట్టే స్కీమ్ దేన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం స్కీమ్ పెడుతుంది? పేదవాళ్ళు అని స్కీమ్ పెడుతుందా? పెట్టట్లేదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లైన్ అనే స్కీమ్ పెడుతుంది, దళిత బంధు అనే స్కీమ్ పెడుతుంది. ఇంకా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అన్ని కులాలకు స్కీములు రావడం మొదలుపెట్టింది. మరి భారతదేశంలో ఎట్లా ఉండాలి? భారత సమాజం ఒకవేళ వర్గ సమాజంగానే పూర్తిగా విస్తరించి ఉంటే పేదవాళ్ళకి స్కీములు, మధ్యతరగతి స్కీములు ఉండాలి. కానీ ఇక్కడ చాకలులకు స్కీము, మంగళులకు స్కీము, ముదిరాళ్ళ స్కీము, మాలోళ్ళకి స్కీము, మాదిగోళ్ళకి, అన్ని కులాలకు స్కీములు వచ్చాయి. అదేవిధంగా ప్రోత్సహించడం కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఆయన చేసిన అబ్జర్వేషన్, ఒక చికెన్ షాప్ పెట్టారనుకోండి, ఒక హోటల్ పెట్టారనుకోండి, ఒక బట్టల షాప్ పెట్టారనుకోండి, ఒక రెడ్డి కులాస్తుడు ఒక చికెన్ షాప్ పెడితే మొత్తం రెడ్లందరూ, చుట్టుపక్కల ఉన్న రెడ్లందరూ ఫలానా చికెన్ షాప్లో చికెన్ కొనాలి అనే ఒక ప్రోత్సాహం అనేది ఈ దేశంలో కొనసాగుతూ ఉంటుంది అన్నాడు ఆయన తన పుస్తకంలో. సహజమే ఇది. ఈ దేశంలో ఒక హోటలు, ఒక మాదిగా ఒక మాల పెట్టి హోటల్ నడపగలడా? ఉంటుందా హోటల్? ఖచ్చితంగా ఉండదు. ఒక పెద్ద విద్యా సంస్థ పెట్టి నడపగలడా? ఖచ్చితంగా నడపలేరు. అంటే భారతదేశంలో కులాన్ని బట్టే బిజినెస్ కొనసాగుతుంది. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇది ఎప్పుడో అంబేద్కర్ 1936లో 40లో చెప్పిన కాలం వదిలేయండి. 2025 నాటికి కూడా భారతదేశంలో కులం ఇంత ప్రభావితంగా ఉంది. ఎందుకుందంటే ఈ దేశంలో వర్ణ వ్యవస్థ అది కులాలుగా విస్తరించి ఉత్పత్తి సంబంధాలను అక్కడనే అట్టిపెట్టేసి నిలబెట్టేది. భారత సమాజం పురోగామిగా మారకుండా ఇది ఆపేసింది, కులం అనేది ఆపేసింది. ఎప్పుడైనా సరే పాత ఉత్పత్తి సంబంధాలను ధ్వంసం చేసి కొత్త ఉత్పత్తి సంబంధంలోకి వెళ్ళాలి సమాజం. అట్లా వెళ్ళటమే ఈ సమాజం పురోగామిలోకి వెళ్ళటం అని మార్క్సిజం చెప్తుంది. కానీ కులం దాన్ని అడ్డుకుంటున్నది అనేది ఈయన అభిప్రాయం.